గుడ్ మార్నింగ్. ముఖ్యేంద్ర పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు పల్లె పదం ప్రగతి పదం అన్న శీర్షికతో ఈనాడు బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తోంది. నిన్న నవ్యాంధ్ర రాజధాని వేదికగా పెట్టిన తొలి బడ్జెట్కి సంబంధించిన వివరాలని ప్రధానంగా హైలైట్ చేస్తూ బడ్జెట్ మొత్తం సైజు 1,56,999 కోట్లు, అందులో రెవెన్యూ వ్యయం 1,25,000 కోట్లు, మూలధన వ్యయం 31,000 కోట్లు అన్న వివరాలని ఆర్థిక మంత్రి యనమల నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించిన వివరాలనే ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఈనాడు బ్యానర్ కథనంగా. అలాగే ఏటా ఇంజనీరింగ్ సిలబస్ సవరణ అంటూ కోర్సు ఆరంభంలో విద్యార్థుల నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నామంటూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండికేషన్. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వివరాలు హైలైట్ అవుతున్నాయి ఈనాడు పేజీలో. అలాగే ప్యాకేజీకి అధికారిక ముద్ర అన్న శీర్షికతో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇవ్వదలుచుకున్నటువంటి ప్యాకేజీకి అధికారిక ముద్ర వేసింది. పోలవరానికి 100% నిధులు భరిస్తామని కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర తెలిపినటువంటి అంశాన్ని ఈనాడు పేజీలో హైలైట్ చేస్తోంది. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే ప్యాకేజీకి రాజముద్ర అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్నట్టు కథనం. ఆర్థిక శాఖ నోటుకు చట్టబద్ధత కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్కి సంబంధించిన వివరాలు ఆంధ్రజ్యోతి ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తుంది. రాష్ట్ర సర్కారు కళ సాకారమైంది అన్న వివరాలని ప్రధానంగా హైలైట్ చేస్తూ, అలాగే అమరావతి నగరాన నవ్యాంధ్ర తొలి పొద్దు అన్న శీర్షికతో సంక్షేమ పొద్దు మొత్తం 1,56,999 కోట్ల రూపాయల బడ్జెట్ సైజుని ఆర్థిక మంత్రి యనమల నిన్న సభలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించిన వివరాలనే హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి ప్రధానంగా పేజీలో. అలాగే రాష్ట్రపతిగా అద్వానీ అన్న శీర్షికతో రాష్ట్రపతిగా ఎవరు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అన్న రాజకీయ వర్గాల చర్చ నేపథ్యంలో అద్వానీ వచ్చేటువంటి ఆస్కారం ఉంది అన్న ఒక పొలిటికల్ స్టోరీని ఆంధ్రజ్యోతి పేజీలో హైలైట్ చేస్తుంది. ఇక సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే కాశీపట్నం చూడరా బాబు అన్న శీర్షికతో బయోస్కోప్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి యనమల. అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అనేటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది అన్నది ఈ కథనం సారాంశం. అలాగే ఆహా ఏమి మోసం అనే శీర్షికతో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్కి సంబంధించి చేసినటువంటి కామెంట్స్, బడ్జెట్ అంతా కూడా కేవలం మాయాజాలంగా ఉంది అన్నది ప్రతిపక్ష నేత జగన్ చేసినటువంటి కామెంట్. ఆహా ఏమి మోసం అన్న శీర్షికతో ఆ కథనాన్ని ఆ వివరాలని హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజీలో. ఇక తెలంగాణ పత్రికల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న కౌన్సిల్ వేదికగా చెప్పినటువంటి మాటలకు సంబంధించిన వివరాలని నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తుంది. రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం రాష్ట్రాలకే కేటాయించాలి. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు సామాజిక నేపథ్యాన్ని గమనించి రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఆ దిశగా కేంద్రం ఆలోచించాలి, మార్పులు చేయాలంటూ మండలిలో కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు. ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి జరిగినటువంటి చర్చ సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్కి సంబంధించిన వివరాలను హైలైట్ చేస్తున్నారు. అలాగే భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అన్న శీర్షికతో పర్యావరణ అనుమతులు జారీ, రాష్ట్రానికి అందినటువంటి ఉత్తర్వులు అంటూ భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినటువంటి అంశాలు, ఈ మేరకు లైన్ క్లియర్ అయినటువంటి విషయాల్ని హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం అంతా పాటు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు గౌతమ్ అంతా పాటు స్టూడియోలో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి పద్మ అంతా పాటు ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే రామానాయుడు టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మనతోపాటు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రఘునాథ్ బాబు బీజేపీ సీనియర్ నాయకులు ఆ పార్టీ ముఖ్య నేత ఢిల్లీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా పద్మ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బడ్జెట్ గురించి, బడ్జెట్లో నిన్న ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ గురించి మీ అంచనా. బడ్జెట్కి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకటి ఏంటంటే ఇవాళ 1,49,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ పెడుతున్నప్పుడు దానికి తగినటువంటి రాబడి లేదు అనేటటువంటిది ఇవాళ సీఎం గారి కోర్ డాష్ బోర్డు నుంచి లెక్కలు చూసినప్పుడే తెలుస్తోంది. ఇవాళ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల రాబడి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇంత బడ్జెట్ పెట్టడం అనేటటువంటిది ఇది ఒక అభూత కల్పన. అంటే చివరికి ఏం చేస్తున్నారంటే బడ్జెట్కి మేనిఫెస్టోకి కూడా తేడా లేనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చేయడం, ఎన్నికల తర్వాత వదిలేయడం అన్నట్టుగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో లెక్కలు చెప్పేయడం ఆకర్షణీయంగా, దాన్ని అడిగేవారు ఉండరు కదా అన్నట్టుగా దాన్ని ఇచ్చేయడము, లేకపోతే గతంలో సంబంధించినటువంటి కాగ్ రిపోర్ట్స్ ఏమన్నా వచ్చినాయి అని అంటే దానికి సంబంధించినటువంటి డిస్కషన్ లేకుండా చేయడము, లేదా అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని మాట్లాడకుండా చేయడం, అసలు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటిది ఏంటనేటటువంటిది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే అసలు అప్పుల సంగతి అనేటటువంటిది ఎక్కడ కూడా బయటకు తెలియనివ్వకుండా చేయడం అనేటటువంటిది కూడా ఇవాళ ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు రాబడి లేకుండా మీరు ఇంత బడ్జెట్ పెట్టడం, అదేవిధంగా జిఎస్డిపిని ఏమో చాలా ఎక్కువగా చూపించడం, దేశాన్ని మొత్తం కూడా 7% ఉంటే ఇవాళ 11.61% స్టేట్లోనే ఉంది, నెంబర్ 1గా ఉంది అటువంటిది ప్రపంచంలోనే నెంబర్ 1 అనేటటువంటిది ఎందుకు చూపిస్తున్నారు అనేటటువంటి చెప్తే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే మొత్తం అప్పుల కోసం ఇవాళ తెగబడి జిఎస్డిపిని కూడా చాలా గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నారు. 5%కు మించిపోయినాయి ఇవాళ జిఎస్డిపిలో అప్పుల శాతం అనేటటువంటిది కూడా. ఈ రకంగా చేయడం వల్ల ఏం చేస్తున్నారు అనేటటువంటి చూసుకుంటే తమ పబ్బం గడుపుకుంటే చాలు,
తమ పరిపాలన మ్యాండేట్ ఇచ్చినటువంటి 5 ఏళ్లలో లెక్కలు చూపించుకుంటే చాలు అనేటటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వెళ్తోంది. ఇవాళ గతంలో బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు ఏం జరిగినాయి అనేటటువంటి చూస్తే ఇవాళ ఎంత డొల్లతనంగా ఇవాళ బడ్జెట్ అనేటటువంటి ప్రవేశపెడుతున్నారో తెలుస్తుంది. అంటే బల్లలు చరవడం అనేటటువంటి, చప్పట్లు కొట్టడం, బల్లలు చరవడం అనేదానికి ఉంటే సరిపోతుంది అనేటటువంటిదే తప్ప అసలు రాబడి ఎంత, ఆదాయం ఎంత, దీనికి సంబంధించినటువంటిది ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉంది. అదేవిధంగా సంక్షేమానికి సంబంధించినటువంటిది ఇవాళ ఈ బడ్జెట్ అనేటటువంటిది రైతులకు సంబంధించి మొదటి సంతకం ఏదైతే ఉందో వ్యవసాయ రుణమాఫీ అనేటటువంటిది దాన్నే ఇవాళకి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఏటా 16,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి సంబంధించినటువంటి వడ్డీనే కట్టాల్సినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ 4వ బడ్జెట్ ఇది పెట్టి ఈ మొత్తం ఈ 4 బడ్జెట్లకి కలిపి 10,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదు రుణమాఫీకి సంబంధించి. అంటే నువ్వు ఏటా 16,000 కోట్ల రూపాయలు వడ్డీకే చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో మొత్తం సంవత్సరానికి 2,000 కోట్లు 3,000 కోట్లు ఇట్లా విధులిస్తున్నారు. అంటే ఇవాళ కొత్త రుణాలు కూడా రైతులకు రానటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా డోక్రా రుణాలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి, అదేవిధంగా ఇవాళ ఏ రంగం చూసుకున్నా కూడా ఇవాళ మొండి చేయి చూపిస్తున్నటువంటి బడ్జెట్కి సంబంధించి చాలా అద్భుతంగా ఉంది. ఆహా అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు ప్రవేశపెట్టడం అంటే ఒక అరచేతిలో స్వర్గం చూపించేటటువంటి విధంగా ఈ బడ్జెట్ని తయారు చేస్తున్నారు. కేవలం అంత మాయాజాలం గౌతమ్ గారు మాట్లాడతారు. గౌతమ్ గారు మీరేమంటారు ఈ విషయంలో? ఇప్పుడు బడ్జెట్ మీద పద్మ గారు చెప్పినట్టు ఏదైనా ప్రభుత్వ ఆదాయాన్ని బట్టి ఖర్చులను బట్టి బడ్జెట్ రూపకల్పన చేయటం వాస్తవికంగా ఉంటుంది. మన ప్రభుత్వ ఆదాయం వేరు, మనం ఖర్చు పెట్టాలనుకున్న ఊహలు వేరు అనుకున్నప్పుడు బడ్జెట్ మీద అనుమానాలు వస్తాయి మనకి. అలాంటి అనుమానాస్పదమైనటువంటి బడ్జెట్ని వారు ప్రవేశపెట్టారు. ఉదాహరణకి మనకి ఇది సీఎం అఫీషియల్ లెక్క, ఇది గవర్నమెంట్ ప్రభుత్వ అఫీషియల్ లెక్కనని చెప్తున్నాను. మనకి మార్చి 15, 2017 నాటికి మన ఆదాయం 99,535 కోట్లు, అంటే యావరేజ్ని 1,00,000 కోట్లు వేసుకోండి. కానీ ప్రభుత్వం ఏం ఆశించింది అంటే గవర్నమెంట్ టార్గెట్ 1,28,000 కోట్లు ఆశించింది. అంటే 28,000 కోట్లు మనకి ఆశించినంతగా, ప్రభుత్వం ఆశించినంతగా గత ఆదాయం రాలేదు. అలాంటప్పుడు ఈ బడ్జెట్ అదే చెప్తాను, కాంగ్రెస్ పార్టీకి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఎక్స్పీరియన్స్ లేక కాదు, సుదీర్ఘకాలం ఉన్న వ్యక్తులే వచ్చేటువంటి ఆదాయం గ్యాప్ ఎంత ఉంటుందండి మురళి గారు? నా క్వశ్చన్ ఏంటంటే పెట్టుకోవచ్చు, గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత గ్యాప్ ఉందనంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ప్రాజెక్టుల కింద కావచ్చు, లేకపోతే లోన్ల ద్వారా కావచ్చు, బాండ్ల రూపంలో కావచ్చు, లేక భూముల అమ్మకాల లాంటి కార్యక్రమాల వల్ల కావచ్చు. అంటే ఒకటి వీటి వల్ల ఫుల్ఫిల్ చేసుకున్నటువంటి బడ్జెట్ 1,56,000 కోట్లకు పెట్టారు, 1,57,000 కోట్లు యాక్చువల్గా. గ్యాప్ ఎంత ఉందంటే 57,000 కోట్లు ఉంది. అంటే మన ఆదాయానికిను మన బడ్జెట్ ప్రపోజల్కిను ఈ 57,000 కోట్లు గ్యాప్ని నిజమేనా? అంత గ్యాప్లో కనీసం సగమైన మనం ఆదాయం పెంచుకోవడానికి ఆస్కారం ఉందా? ఏ రూపాల్లో వస్తాయి అవి? కేంద్రం నుంచి వస్తాయా, అప్పుల రూపంలో తెస్తారా? ఇవన్నీ ఒక స్పష్టత లేదు. కనుక ఆదాయ బడ్జెట్కి సంబంధించి అంకెల కరెక్టే కదా సార్. రాష్ట్ర ఏర్పాటు క్రమమే లోటు బడ్జెట్ మొదలైంది. ఇప్పుడు లోటు బడ్జెట్ అదే పరిస్థితి, అదే రకమైనటువంటి నడవక తప్పని పరిస్థితి వచ్చింది కదా. ఇప్పటికీ మురళి గారు ఆర్థిక లోటుని 21,000 కోట్లు చూపించారు ఇప్పటికి ఈ బడ్జెట్లో, 4వ బడ్జెట్ ఇది. సో సరే, ఇవన్నీ ఒక లెక్కల అంశం అయితే అసలు ఈ బడ్జెట్కి ఏదైనా ఒక డైరెక్షన్ ఉందా? ఇది రాజధానిని అభివృద్ధి చేసే డైరెక్షనా? కొన్ని అమరావతి కేంద్రంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది అనుకునే డైరెక్షనా? లేదు, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు మీరు, ఆ ఎన్నికల మేనిఫెస్టో హామీల్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న బడ్జెటా? తప్పులేదు, ఎందుకంటే 3 బడ్జెట్లు అయ్యాయి, ఇది 4వ బడ్జెట్, రేపు వచ్చేది ఆఖరి బడ్జెట్, ఆ తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్. కనుక మీరు ఈ బడ్జెట్టే మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రతిఫలించేదిగా ఉందా లేదా? ఏదో ఒక డైరెక్షన్ ఉండాలి కదా, దీనికి ఒక ఫిలాసఫీ ఉండాలి కదా. ఈ బడ్జెట్కి ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది, ఏదో ఒక చెప్పాలి. లేదు, గ్రామీణ అభివృద్ధిని అభివృద్ధి చేయడానికి ఇది ఒక ప్యాకేజ్ ఇచ్చింది, ఈ బడ్జెట్ ఉపకరించింది. ఎలాంటి దీనికి ఒక కాన్సెప్ట్ కానీ దీనికి ఒక నమ్మకం కానీ అయితే కనిపించట్లేదు. ఉదాహరణకి పద్మ గారు చెప్పారు, ఒక మేనిఫెస్టో అంశాలని ఫుల్ఫిల్ చేయటం బడ్జెట్ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఎన్నికలు వచ్చే ముందు చాలా హామీలు ఇచ్చారు. రైతుల రుణమాఫీ దగ్గర నుంచి డ్వాక్రా రుణమాఫీలు, నిరుద్యోగ భృతి, మొత్తం ఆరోగ్యశ్రీలు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అవన్నిటినీ మీరు నేను ఒకటే చదివితే, ఇప్పుడు రైతుల రుణమాఫీ మీరు 3,600 కోట్లు కేటాయించారు. ఎంతకీ నుంచి 87,000 కోట్ల నుంచి 24,000 కోట్లు కుదించి 5 నెలల్లో మీరు ఇచ్చేస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో 10,600 కోట్లు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 3,600 కోట్లు ఇచ్చారంటే ఈ మొత్తం అమౌంట్ మొత్తంగా రుణమాఫీ చేసిన రైతుల రుణాలకు సంబంధించిన వడ్డీలు కూడా సరిపోదు. అంటే రుణమాఫీ విఫలమైనట్టే కదా. మీరు ఇచ్చిన హామీని ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం హామీలన్నీ మీ ఆర్గ్యుమెంట్ చెప్పారు కదా. రమణారెడ్డి గారు ఏం చెప్తారు? కేవలం మాయాజాలం, లెక్కల్లో చాలా గంభీరంగా చూపించేటువంటి ప్రయత్నమే తప్ప
వాస్తవాలకి దూరంగా ఉంది ఈ బడ్జెట్ అన్నది విపక్షాలు అన్నమాట. మీ రియాక్షన్? ఈరోజు ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతిలో మళ్ళీ 2000 సంవత్సరాల తర్వాత మనం కొత్త శాసనసభలో పెట్టుకున్నటువంటి మొట్టమొదటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ఈరోజు మరి రైతుల పక్షపాతిగా, పేదల పక్షపాతిగా, అందులో కూడా ప్రత్యేకించి యువతకు పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి బడ్జెట్గా ఈరోజు మనందరం కూడా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఈవేళ మనం చూసాం ఏదైతే ఈవేళ పేదలకు సంబంధించి రేషన్కి సంబంధించి 2800 కోట్లు కానీ, పెన్షన్కి సంబంధించి 4376 కోట్లు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి 1000 కోట్లు కానీ, మరి అదేవిధంగా విద్యుత్ సబ్సిడీలకు సంబంధించి 3300 కోట్లు కానీ, గృహ నిర్మాణానికి సంబంధించి 1456 కోట్లు కానీ, మరి అదేవిధంగా మరి ఈ యొక్క రైతు రుణమాఫీ సంబంధించి 3600 కోట్లు కానీ, డోక్రాకు సంబంధించి 1600 కోట్లు కానీ, అంటే ఈ రకంగా పేదలకు సంబంధించినటువంటి సంక్షేమానికి, అభివృద్ధికి వేళ పెద్దపేట వేస్తున్నటువంటి బడ్జెట్కి ఇది మనం పరిగణించవచ్చు. అదేవిధంగా ఈవేళ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పద్మ గారు కానీ ఎవరైతే చెప్తూ ఉన్నారో ఈవేళ రైతు రుణమాఫీ ఈవేళ వాస్తవం చూసినట్లయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు జరిగినప్పుడు రైతు రుణమాఫీ ఏదైతే జరిగిందో కేవలం 10% మందికి మాత్రమే ఆ రోజు రైతు రుణమాఫీ చేశారు. కానీ ఈవేళ 55 లక్షల మందికి ఈవేళ రైతు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రోజు దేశమంతా కలిపి 55,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగితే ఈరోజు 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ మరి 24,000 కోట్ల రైతు రుణమాఫీ. అందులో కూడా ప్రత్యేకించి ఇప్పటికే మరి 10,600 కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లోకి, రైతుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. దానితో పాటుగా ఈవేళ మళ్ళీ మరి 3వ విడతగా 3,600 కోట్ల రూపాయలు ఈవేళ బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తున్నామంటే ఈవేళ 24,000 కోట్ల రైతు రుణమాఫీలో రమణారెడ్డి మీ ఆర్గ్యుమెంట్ ఏదైతే విపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న బడ్జెట్ కి సంబంధించి వాస్తవానికి దూరంగా ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి గౌతమ్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటే లాస్ట్ ఇయర్ ఆ రకంగా వస్తే ఈసారి 1,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ తయారు చేశారు. ఇది పూర్తిగా మరీ హైప్ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి కాదంటారా అని వారు అడిగితే ఏం చెప్తారు సమాధానం? తప్పనిసరిగా ఈరోజు ఏదైతే రాష్ట్ర అవసరాలను గుర్తించి, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను గుర్తించి, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని ఈవేళ 30 సంవత్సరాల ఒక పరిపూర్ణత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా, ఒక ఆర్థిక నిపుణుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు అప్పు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈరోజు ఇంత బడ్జెట్ని అంటే ఒక సక్రమమైనటువంటి ఒక క్రమశిక్షణతో కలిగినటువంటి ఆర్థికవేత్తగా ఈరోజు ఈ రకమైనటువంటి 1,56,000 కోట్ల బడ్జెట్కి ఈవేళ రూపకల్పన అని మీరు చెప్తున్నారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయనేది విపక్షాల మాట. రమణారెడ్డి గారు, వాస్తవాలు అందుకు విరుద్ధంగా అప్పుల్ని దాచేశారు, ప్రొజెక్షన్స్ చాలా మోర్ దాన్ 50% హైప్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు అన్నది వారి మాట. లేదు ఈవేళ ఏంటంటే విపక్షాలు ఎప్పుడూ కూడా రాజకీయ కారణాలతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కానీ అయినటువంటి బడ్జెట్ కానీ చాలా చాలా పారదర్శకంగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చెప్తున్నదంతా కూడా ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఈవేళ ప్రతిపక్షాల వారికి కావాల్సింది ఏంటంటే ఈవేళ కమిషన్లే కావాలి తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా సంక్షేమం అవసరంలా. ఎందుకంటే ఈవేళ పద్మ గారు, గౌతమ్ గారు చెప్తూ ఉన్నారు ఈవేళ డోక్రా రుణమాఫీ ఎక్కడ, రైతు రుణమాఫీ ఎక్కడ, మరి నిరుద్యోగ భృతి ఎక్కడని. నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళని, మరి గతంలో 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినప్పుడు మరి ఏదైతే రైతులకు కానీ డోక్రా మహిళలకు కానీ ఆ రోజు మిగులు ఇప్పుడు లోటు బడ్జెట్ గాడిలో పెట్టబోతున్నారు ఆ విషయం గురించి రఘునాథ్ గారు కూడా మాట్లాడతారు. రఘునాథ్ గారు మీరేమంటారు ఈ విషయంలో బడ్జెట్ గురించి మీ కామెంట్స్? ఇప్పుడు మొట్టమొదటిగా మన కొత్త రాజధానిలో మొట్టమొదటి బడ్జెట్ పెట్టుకోవటం సంతోషకరం, ఆహ్వానించాల్సినటువంటి పరిణామం. ఇప్పుడు విభజన తర్వాత ఈ రాష్ట్రానికి ఎంతో లోటు ఉన్నప్పటికి కూడా ఇవాళ దాదాపు 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకోగలిగామంటే చాలా సంతోషం. అయితే దీని మీద ఇప్పుడు లేని ఆదాయం చూపించి వస్తుందనే చెప్పి కొంత చెప్పారనేది గౌతమ్ గారు అంటున్నారు. ఒకప్పుడు రోసీ గారు ఆర్థిక మంత్రికి ఉన్నప్పుడు 1,00,000 కోట్ల
బడ్జెట్ పెట్టినప్పుడు కూడా అప్పుడే అసలు ఇది మొదలైంది, లేదు ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చూపించడం. అయితే అది ఒకవేళ అటువంటిది ఉంటే దాని లెక్కలు అడగచ్చు, పోయిన సంవత్సరం ఎంత వచ్చింది అనేది దాన్ని విమర్శించవచ్చు. అయితే ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే 99,000 కోట్లు అంటే సుమారుగా 1,00,000 కోట్లు వస్తే 1,56,000 కోట్లు చేసి చూపించారు. అంటే ఇంత హైప్ క్రియేట్ చేసి చూపించడం అవసరమా అన్నది ప్రతిపక్ష నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి లాస్ట్ ఇప్పుడు అది ఎప్పటికీ 15th మార్చికి 31st మార్చికి ఇంకొంత వస్తుంది. దాదాపు మీకు చాలా ఇబ్బంది అయిపోయింది పాపం చంద్రబాబు నాయుడు గారు రోజు అలా బలపరుస్తూ ఉండడం. ఆదాయం పెరుగుతుంది కదా, అదే పెరుగుతుంది కానీ 30 పెరిగిపోద్దంటే. కాబట్టి నేను అనేది అసలు ఇది మొదలు పెట్టిందే రోసే గారు. సరే పోనీ రోసే గారు జమానా అయిపోయింది సార్. ఇప్పుడు నడుస్తుంది బీజేపీ టీడీపీల జమానా. ఇప్పుడు ఇది 4వ బడ్జెట్. ఇదేమి కొత్తగా ఇప్పటికిప్పుడు ఇవాళకి వాళ్ళు పుట్టినటువంటి బడ్జెట్ కాదు, 4వ బడ్జెట్ ఇది. అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రం కావచ్చు. ఇప్పుడు కేంద్రం నుంచో లేకపోతే ఎక్స్టర్నల్ ఎయిడో ఇప్పుడు నిన్నే మాట్లాడదాం, ఎక్స్టర్నల్ ఎయిడ్ ఎంత వస్తుంది, ప్రత్యేక సాయం గురించి కూడా మాట్లాడదాం. స్టేట్ ప్రొజెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. అదే అనుకోని ఏమైనా ఆదాయాలు వస్తే ముందే దాని బడ్జెట్ కూడా చేసి పెట్టారు. అది వస్తే అయిపోతుంది, లేకపోతే ప్రతి సంవత్సరం మాదిరే కొంత లోటు ఉంటుంది. ఇదే గత కాంగ్రెస్ హయాంలో ఇదే జరిగింది, తెలంగాణలో ఇదే జరుగుతుంది. వాళ్ళ చెప్పులో మేము కాంగ్రెస్ నడుస్తా ఉంటే నడవచ్చు, కానీ అది ఆ పద్ధతి కరెక్టా అన్నది ఇక్కడ చర్చ. ఇక్కడ అందరూ చేస్తున్న పద్ధతి అని చెప్పడానికి కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెట్టారు, మా కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెట్టారు అని చెప్పడానికి చెబుతున్నాను. కానీ ఏదైనా ఆదాయం వచ్చింది అనుకోండి, సరే అదనపు ఆదాయం అనుకుంది రావచ్చు కదా. రఘునాథ్ బాబు గారు సమర్థించలేక చాలా కష్టపడుతుంటున్నారు. ఓకే, అది మీ ఇష్టం, మీ పార్టీకి సంబంధించిన వారు. ఒక నిమిషం పద్మ గారు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇందాక రామానాయుడు గారు మాట్లాడుతూ గతంలో ఏం చేశారనేటటువంటిది మాట్లాడారు. ఇప్పుడు ఇంతకు ముందు వడ్డీ లేనటువంటి రుణం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది రైతుకు కానీ డ్వాక్రా మహిళలకు కానీ. 1,00,000 రూపాయల వరకు అసలు వడ్డీ లేని రుణం, అదేవిధంగా 3 లక్షల వరకు కేవలం ఒక పావుల వడ్డీతో రుణాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని మొత్తం ఎత్తేసేటటువంటి పాలన మీరు చేస్తున్నారు. గతం గురించి మాట్లాడుతున్నారు. 9 ఏళ్లలో ఒక సాగునీటి ప్రాజెక్టుని మీరు ఆలోచించినటువంటి పాపాన పోలేదు. గతము మీరు ఇప్పుడు పోల్చుకుంటే నిజంగా మీరే కళ్ళు తిరిగి పడిపోయేటటువంటి పరిస్థితి. ఇవాళ గతం అనేటటువంటిది ఎంత ఎన్ని రంగాలలో ఐటీ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ విషయంలో కావచ్చు, లేకపోతే డ్వాక్రాకి ఆంధ్రప్రదేశ్ గతం గురించి కాదు పద్మ గారు, వారికి చెప్పే మాట కూడా అది గతం గురించి కాదు. ఇప్పుడున్న బడ్జెట్ ఈ 4 ఏళ్లలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడుతున్నాం. 4 ఏళ్ల తర్వాత జరుగుతున్న బడ్జెట్ గురించి. బడ్జెట్ అనేటువంటి రైతుకు ₹1 అప్పు పుట్టించలేనటువంటి పరిస్థితిలో ఉండి మీరు బడ్జెట్ కు సంబంధించినటువంటి దశలవారీగా రుణమాఫీని పూర్తి చేయగలుగుతున్నాం అనేది వారి మాట. ఎక్కడ రుణాలు ఇస్తున్నారు బ్యాంకులు? వడ్డీ ఎక్కడ మాఫీ అయింది? ఎక్కడ పూర్తిగా అసలు అప్పు పోయింది? మీరు ఉన్నటువంటి అప్పు ఎంత? మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుకి ఇవాళ మీరు దశల వారీగా మీరు ఇస్తున్నటువంటిది వడ్డీకే సరిపోవడం లేదే. కొత్తగా రుణాలు ఎందుకు రావడం లేదు రైతులకి? అదేవిధంగా డ్వాక్రా రుణాలకు సంబంధించినటువంటిది ఇవాళ మీరు బ్యాంకులలో జమ చేస్తామంటున్నారు. పాత బాకీ సంగతి ఏంటి? పాత వడ్డీల సంగతి ఏంటి? పాత అప్పుల సంగతి ఏంటి? అవి కట్టేదాకా గ్రూప్ మళ్ళీ బతికి పట్టకట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ వాస్తవాలు అయితే బడ్జెట్ మహా అద్భుతంగా ఉందని చెప్పమంటే మేమే ఎలా చెప్పాలి? మీరైతే మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఆత్మవంచన చేసుకుంటున్నారు. మేము కూడా చేసుకోవాలంటే ఎక్కడ చేసుకుంటాం చెప్పండి రామనాయుడు గారు. ఇప్పుడు ఈరోజు ఏదైతే ఈవేళ బడ్జెట్ ఏదైతే ఉందో, ఈవేళ ప్రత్యేకించి ఈవేళ రైతాంగానికి సంబంధించి ఈవేళ రైతు రుణమాఫీని సంబంధించి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇందాకే చెప్పి 55 లక్షల మంది లబ్ధి చేకూరారు ఈవేళ అని చెప్పి, ఏ గ్రామానికి పోయినా 300 మంది 800 మంది రైతులు, ₹1,50,000 వరకు. మన పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణతో పోల్చి చూసినట్లయితే ఇక్కడ ₹1,50,000 వరకు ఈ 85% రైతాంగానికి న్యాయం జరిగింది. ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రెండవది ఏదైతే డ్వాక్రా మహిళల గురించి చెప్తూ ఉన్నారు, నేను దయ ఉంచి పద్మ గారిని ఒకటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా. మరి మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, బడ్జెట్ ఉన్నప్పుడు ఆ రోజు ఉండేటువంటి డ్వాక్రా మహిళలకు ₹10,000 కాదు కదా, కనీసం ₹1,000 డ్వాక్రా మహిళలకు సాయం చేద్దామని రుణాలు ఇచ్చారు.
మురళి గారు ఒక్క నిమిషం మురళి గారు చేసుకోవాలి. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అది చెప్తున్నా, గతం గురించి తవ్వుకుంటూ కూర్చున్నావా? ఇవాళ వాస్తవాల్లో 4వ బడ్జెట్ ఇది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ గురించి మాట్లాడతావా, ఇంకా 10 ఏళ్ల క్రితం వెళ్ళి మాట్లాడుకుందామా? ఒక్క నిమిషం రమానాయుడు గారు మురళి గారు చెప్పండి గౌతమ్ గారు, చెప్పండి రమానాయుడు గారు. మురళి గారు ఒక్క నిమిషం చెప్పండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఇవాళ డోక్రా గురించి రైతు గురించి మాట్లాడుకున్నప్పుడు కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందులో ప్రధానంగా ఒకటి, ఇందులో ఏంటంటే ప్రధానంగా ఏదైతే ఈవేళ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒకటే. ఈవేళ డోక్రా మహిళలకు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన, ఈవేళ రైతులకు సంబంధించి రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో అమౌంట్ జమ చేసిన, అదేవిధంగా ఈవేళ నిరుద్యోగ భృతి పేరు చెప్పి ఈవేళ యువతకు బ్యాంకుల్లో అమౌంట్ జమ చేసినా కూడా వాళ్ళకి కమిషన్లు రావు, కేవలం మట్టి పనులు లాంటివి చేస్తేనే కమిషన్లు వస్తాయనేటువంటి ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఇది వాస్తవం. అందుకనే ఈ రోజు ఏదో ప్రాజెక్టుల గురించి చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఎక్కడ కూడా కాలువలు కలవట్లు కట్టకుండా కేవలం మట్టి పనులు చేసుకుని ఆ రోజు ప్రాజెక్టుల గురించి చెప్పారు వాళ్ళు. ఈ రోజు వాస్తవం కూడా వాస్తవం. పట్టిసీమ వల్ల ఈవేళ 10 లక్షల ఎకరాలకు ఈవేళ డెల్టా స్థిరీకరణ. ఈవేళ కృష్ణా డెల్టాకు పోతే 10 లక్షల ఎకరాలకు ఈవేళ సాగునీరు అందింది. ఈవేళ డెల్టా స్థిరీకరణ జరిగింది. ఈవేళ కృష్ణా డెల్టా స్థిరీకరణ. కృష్ణా జిల్లాలో రామానాయుడు గారు ఒకే ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. మీరే చెప్పారు రైతు రుణాల గురించి చాలాసేపు చెప్పారు. నేను ఒకే ఒక్క ప్రశ్న దానికి ఆన్సర్ చెప్పండి. మీరు మొత్తం 87,000 కోట్ల రుణాలని 24,000 కోట్లు కుదించారు. ఫ్యాక్ట్ కాదా, అవునా కాదా? మీరు 24,000 కోట్లనే మీరు చెప్పారు. ఇప్పుడు 4వ బడ్జెట్లో మొత్తం ఈ 3 బడ్జెట్లు ఈవేళ బడ్జెట్ కలిపి మీరు 12,200 కోట్లు ఇచ్చారు రైతుల రుణమాఫీకి. అంటే 24,000 కోట్లు అది సగం. అంటే ఇంకొక 3 బడ్జెట్లు అయితే తప్ప మీరు అనుకున్న 24,000 కోట్లు కూడా ఇదే జమా ప్రకారం రైతుల రుణమాఫీ చేయలేరు. నెక్స్ట్ మీకు ఒక బడ్జెట్ ఉంది, తర్వాత బడ్జెట్ లేదు కనుక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అవుతుంది. కనుక మీరు రైతుల రుణమాఫీని 24,000 కోట్లలో 12,000 కోట్లు ఇస్తే సగం కూడా ఇవ్వలేదు అనేది మీ బడ్జెట్ లెక్కల ప్రకారమే వాస్తవం కదా. మేము విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది? రమానాయుడు గారు రుణమాఫీ గురించి మీరు ఎలా చెప్తారు? మీరు సంపూర్ణంగా 24,000 కోట్లు చేసేసామని మీరు చెప్తే మేమెందుకు నమ్మాలి? లేకపోతే చూసేవాళ్ళు ఎందుకు నమ్మాలి? చదివేవాళ్ళు ఎందుకు నమ్మాలి? ఫ్యాక్ట్ లెక్కలే కదా, బడ్జెటే కదా. బడ్జెట్లో లేనివి ఎక్కడో తెచ్చపెట్టలేదు కదా మీరు. చెప్పండి రమానాయుడు గారు. సార్ ఇప్పుడు గౌతమ్ గారు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87,000 కోట్ల రూపాయలు రైతులకు రుణం ఉందని చెప్పి ఈవేళ గౌతమ్ గారు కానీ ఈవేళ ప్రతిపక్షాలు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే కేవలం రైతాంగానికి సంబంధించే కాక పారిశ్రామికంగా తీసుకున్నటువంటి విషయాల్లో కానీ ఇతరత్ర అవసరాలు తీసుకున్నటువంటి విషయంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అప్పులను కలిపి వాళ్ళు 87,000 కోట్లు చెప్తూ ఉన్నారు. మేము ఈవేళ ఏం చెప్తున్నామంటే ఏదైతే రైతాంగానికి ఏదైతే వ్యవసాయ అవసరాలకు నిమిత్తం సంబంధించినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను జమ కట్టి వేళ 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నాం. ఒక్క విషయాన్ని వేళ గౌతమ్ గారు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పినట్లుగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 87,000 కోట్ల రూపాయలు రైతు రుణాలుంటే మరి ఆ రోజు భారతదేశం అంతా కలిపి 55,000 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఎందుకు రుణమాఫీ చేశారు? అందుచేత మీరు చెప్పేటువంటి లెక్కలు తప్పు. మీరు కేవలం వ్యవసాయ ఆధారితమైనటువంటి రుణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌతమ్ గారు దయవుంచి నేను గమనించాలి. గౌతమ్ తీసుకున్న లెక్కల ప్రకారమే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం తీసుకున్నా కూడా 24,000 కోట్ల రూపాయలు మాత్రమే వ్యవసాయ రుణాలు అనేది మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. మిగతా 87,000 కోట్లు 24,000 కోట్లు అని 24,000 కోట్లలో కూడా ఇంటర్ 4 విడతల బడ్జెట్ పూర్తయిన తర్వాత కేవలం సగం మాత్రమే అంటే 12,000 కోట్ల రూపాయలు మాత్రమే మీరు చేస్తున్నారు. ఇంకా మిగతా 12,000 కోట్ల మాట ఏంటి అన్నది మరి మరో ప్రశ్న. ఏం చెప్తారు? ఒక నిమిషం సమాజం చెప్పిందో మీకు వస్తుంది. రమణారెడ్డి గారు మీరు ఇప్పుడు ఏదైతే ఈవేళ 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి ఇలా కట్టుబడే
వస్తాం రామారెడ్డి గారితో మాట్లాడదాం. అందుకని ముందు పద్మగారు మీరు ఏమంటారు మీ విషయంలో? ఇప్పుడు ఆ రోజు ఎన్నికల ముందు వెళ్ళి మొత్తం అసలు కట్టొద్దన్నారు, బంగారం బ్యాంకుల్లో ఉంటే కట్టమాకండి మేము రాగానే తీరుస్తామన్నారు అన్ని. తర్వాత ఇంటాను వచ్చినటువంటి లెక్కలు ఎస్ఎల్బిసి ఇచ్చినటువంటి లెక్కలు చూసిన వ్యవసాయ రుణాలు మాత్రమే 24,000 కోట్లు, అవి కూడా కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నది అధికార పార్టీ మాట. అదే తప్పు. అసలు మొత్తం కూడా రుణమాఫీని సగానికి సగం కోత కోసి ఏదో పంచపాండవులని 4 కోళ్లు చూపించి లేకపోతే ఆ లెక్కలాగా తయారు చేశారు. అదే తప్పు. పోనీ అదైనా ఇప్పటికి ఫుల్ఫిల్ చేశారా? 25,000 కోట్ల రూపాయలు అనేటటువంటి దాన్ని ఇవాళ మీరు వడ్డీకి కూడా సరిపోవడం లేదు కదా. నెలకి ప్రతి ఏటా 3,500 కోట్ల రూపాయలు మాత్రం జమ చేస్తూ ఉన్నారు. రఘునాథ్ గారు యూపీలో అయితే రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఏపీ రుణమాఫీ గురించి ఎందుకు పట్టించుకోవాలన్నది ఒక ప్రధానమైన చర్చ యూపీ ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు జరుగుతున్న ఈ రుణమాఫీ గురించి కూడా కేంద్ర సాయం ఉండదా, కేంద్ర సహకారం ఉండదా? ఇప్పుడు మొత్తం రుణాలు 87,000 కోట్లు ఏదో అది చెప్పారనుకోండి, కానీ ఈ ప్రభుత్వం 26,000 కోట్లకు మాత్రమే ఇస్తామనేది అది ఖరారు చేసింది. ఒకవేళ ఏదన్నా ఉంటే ఆ రోజే ఆర్గ్యుమెంట్ అయిపోవాలి. ఇకపోతే వాళ్ళ పాయింట్ 50,000 లోపు వాళ్ళకి మొదటి దఫాలోనే ఇచ్చారు. అంటే మెజారిటీ పీపుల్కి పూర్తి రుణమాఫీ అయిపోయింది. కొద్దిమంది ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఈ సంవత్సరం 3,600 ఇచ్చారు కాబట్టి దీనిలో ఇస్తారు. కాబట్టి మెజారిటీ రైతులు ఆల్రెడీ సాటిస్ఫై అయ్యారు, వాళ్ళ అమౌంట్ పూర్తిగా వచ్చేసింది. ఇక ఎక్కువ ఉన్న వాళ్ళకే కదా కాస్త నిదానంగా వస్తూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి లోటు బడ్జెట్లో ఎక్కువ వాళ్ళకే అనేటువంటి ఒక మాటతో మొత్తం ఇష్యూని పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా రఘునాథ్ బాబు గారు. ఎక్కువ వాళ్ళు అనేటువంటి ఒక మాట చెప్పి 50% కంప్లీట్ కాలేదు అనేది గౌతమ్ గారు ఆర్గ్యుమెంట్. వడ్డీ కట్టలేక అప్పు కట్టలేక మన బడ్జెట్ లో చూసుకున్నా కూడా ఇది మన పర్సనల్ ఏదో గౌతమ్ చెప్తున్న లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కల ప్రకారమే నేనేం చెప్తున్నాను. 24,000 కోట్లకు మీరు కుదించేశారు, అయిపోయింది. ఈ ఆల్రెడీ 4వ బడ్జెట్ వచ్చింది, మీరు ఇచ్చింది 12,000 కోట్లే. ఇంకో 4 బడ్జెట్లు అవుతుంది మీరు ఇచ్చేది 24,000 కోట్లు కూడా ఇవ్వాలంటే. అంటే నెక్స్ట్ 2029 కానీ 19-24 వరకు మీరు ఇప్పుడు 50,000 రూపాయలు కాదు రఘునాథ్ బాబు గారు. ఇప్పుడు రైతుల్ని డిఫాల్టర్ గా చూడడం వల్ల బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలే రాష్ట్రం అంతా కరువు పరిస్థితి ఉంది. పెట్టుబడులకు సంబంధించినటువంటి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు, వాడు రైతుల్ని డిఫాల్టర్ గా మార్చారు. ఈ మొత్తం సిస్టమ్ మీద మీరు మాట్లాడకుండా ఎంతో కొంత ఇచ్చారు కదా అనే సాటిస్ఫాక్షన్.